అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇటీవల ట్యాకో అనే కొత్త వాణిజ్య పదం వచ్చింది. దీని అర్థం ట్రంప్ ప్రతిసారి చికెన్ అవుట్, అంటే ట్రంప్ ఎల్లప్పుడూ చివరికి వెనక్కి తగ్గుతారు. ట్రంప్ తరచు మారుస్తున్న టారిఫ్ నిర్ణయాలు పెట్టుబడిదారులలో గందరగోళాన్ని సృష్టించినప్పుడు వాల్ స్ట్రీట్లో ఈ పదం వాడుకలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ ఎన్ని కఠినమైన చర్యలతో బెదిరించినా చివరికి ఆయన వాటి నుండి వెనక్కి తగ్గుతారని వ్యాపారులు అలాగే పెట్టుబడిదారులు అనుకోవడం ప్రారంభించారు. ట్రంప్ చైనా ఇంకా యూరోపియన్ యూనియన్పై సుంకాలు విధిస్తామని హెచ్చరించినప్పుడు ఈ పదం ఉద్భవించింది. కాని తరువాత సొంత ప్రకటనల నుండి వెనక్కి తగ్గినట్లు కనిపించింది. ఉదాహరణకు ట్రంప్ మొదట చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 145% సుంకాన్ని ప్రకటించారు. తరువాత దానిని 100%కి, అలాగే తరువాత 30%కి తగ్గించారు. అదేవిధంగా జూన్ 1 నుండి యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 50% సుంకాలు విధించడం గురించి ఆయన మాట్లాడారు. దీనివల్ల స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కాని 2 రోజుల తర్వాత ట్రంప్ యూ టర్న్ తీసుకుని యూరోపియన్ యూనియన్తో చర్చలు సానుకూల దిశలో సాగుతున్నందున జూలై 9 వరకు వేచి చూస్తామని ప్రకటించారు. ట్యాకో అనే పదం గురించి మాట్లాడమని ట్రంప్ను ఒక విలేకరి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను పక్కదారి పడుతున్నానా? ఓహ్, నేను దాని గురించి ఎప్పుడూ వినలేదు. నేను సుంకాలను తగ్గించినందున మీరు అలా అంటున్నారు, అందుకే నాకు ఆ పేరు వచ్చిందని అనగా ట్రంప్ దీనిని వ్యూహాత్మక చర్చలని అన్నారు. అంతేకాదు, అంతర్జాతీయ ఒప్పందాలలో డిమాండ్లను ఆమోదించడానికి ఒత్తిడి వ్యూహాలను అవలంబిస్తున్నారని అన్నారు. ట్రంప్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్ 2న ఆయన డజన్ల కొద్ది దేశాలపై భారీ సుంకాలను ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమల్లోకి రానుంది. కాని అమల్లోకి వచ్చిన కొన్ని గంటలకే ఆయన చైనా తప్ప మిగతా అన్ని దేశాలకు 90 రోజుల బ్రేక్ ఇచ్చారు. దీనికి కారణం స్టాక్ మార్కెట్ పతనమని చెప్పవచ్చు. అయితే మారటోరియం ప్రకటించిన తర్వాత S&P 500 ఇండెక్స్ 2008 తర్వాత అతిపెద్ద పెరుగుదలను నమోదు చేసింది. ట్రంప్ బెదిరింపులకు త్వరగా స్పందించడం కంటే వేచి ఉండడం ఉత్తమం, ఎందుకంటే అతను చివరికి దాని నుండి బయటపడే అవకాశముంటుంది. ఈ ఆలోచనే ట్యాకోని నేడు వాల్ స్ట్రీట్ కొత్త వ్యూహంగా మారుస్తోంది.